రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ రారా? ప్రస్తుతం మరోసారి జూనియర్ ఎన్టీఆర్ సెంట్రిక్‌గా రాజకీయం అయితే నడుస్తోంది. అసలు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రారని, ఆయనకి పాలిటిక్స్ మీద బొత్తిగా ఇంట్రెస్ట్ లేదని, గతంలో వచ్చిన సందర్భంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల తన తల్లి, అలాగే ఇంకా భార్య యాక్సిడెంట్స్‌కి సంబంధించిన విషయంలో చాలానే డిప్రెస్ అయిపోయారని, రాజకీయాల్లోకొచ్చి ఒకరికి మంచి, ఒకరికి చెడు అవ్వడం అవసరమా అంటూ ఎన్టీఆర్ తల్లి చెప్పడంతోనే పొలిటికల్‌గా ఎన్టీఆర్ సైలెంట్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ విషయంపై అటు మరి నందమూరి కుటుంబ సభ్యులు కానీ, నారా కుటుంబ సభ్యులు కానీ ఎన్టీఆర్ మీద కాస్త గుర్రుగా ఉండడానికి కారణం అదేగా చెప్తున్నారు. ఎన్టీఆర్ తల్లి శాలిని గారి కోరిక మేరకే ఎన్టీఆర్ పొలిటికల్‌గా దూరమయ్యారని, ఈ దూరం ఇప్పటి కోసం కాదు పర్మనెంట్‌గా అంతే అని తెలుస్తోంది. రాజకీయానికి సంబంధించిన విషయంలో తన ఒపీనియన్‌ని మాత్రం తెలియజేసే రైట్స్ తనకున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లో వచ్చే ఉద్దేశం నాకు లేదని, నాకు ప్రస్తుతం సినిమాలకి సంబంధించి చాలా పనులున్నాయని, మరి తన తల్లికి వీటి మీద విపరీతమైనటువంటి ఆశ, కోరిక అన్నీ ఉన్నాయి. కానీ పాలిటిక్స్ పరంగా వస్తే మరి రెండిటికి బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఒక విషయం కూడా ఉంది అంటూ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించిన క్లారిటీతో వర్క్‌ని స్టార్ట్ చేసి మరి సినిమాలకి సంబంధించిన విషయంలో గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు మన ఎన్టీఆర్. అందుకే అసలు రాజకీయాలకి సంబంధించి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ అయితే వాటి జోలికి వెళ్ళబోయేది లేదని, తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమే. కుటుంబ సభ్యులున్నారు కాబట్టి, తన తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి అంతే తప్ప రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వచ్చే ప్రసక్తే లేదని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.